స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అంటే అతిథి గృహంలో ఉన్నాను. కరీంనగర్కు వచ్చేసినటువంటి అతిథులు ఎవరైనా సరే పిఎం నుండి పిఎం కానీ, గవర్నర్ కానీ, సీఎం కానీ, అంటే వేరే ఇతర రాష్ట్రాల నుంచి కానీ, లేదంటే మన రాష్ట్రంలో ఇతర జిల్లాల నుండి కానీ ఏ నాయకుడు కరీంనగర్కి వస్తే వాళ్ళు ఉండడానికి ఒక అతిథి గృహం ఇది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్. 2020 ఫిబ్రవరి నెలలో అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ 2020 గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో దీనికి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో దీనికి 6,50,00,000 ఖర్చు అవుతుందన్నట్టుగా ఆ సమయంలో ఖర్చు అవుతున్నట్టుగా వాళ్ళు అప్పుడు అంచనా వేశారు. తర్వాత దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం రూపొందించిన తర్వాత 2023 జనవరిలో దీన్ని ప్రారంభించారు. అయితే ఆ సమయంలో 6.5 కోట్లు అనుకున్నప్పుడు తర్వాత అంచనా పెరిగి 12 కోట్లకు చేరింది. 12 కోట్లతో సుమారు 12 కోట్లతో దీన్ని లాంఛనంగా అంటే మనం చూసుకోవచ్చు, విజువల్స్ చూసుకోవచ్చు, సకల హంగులతో దీన్ని నిర్మించారు. గతంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ చాలా చిన్నగా ఉండేది. సో స్టేట్ గవర్నమెంట్ దీన్ని నిర్మించింది. అలాంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎవరు లేని అనాథగా మిగిలిపోయింది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అనేది ఆర్ఎన్బి పరిధిలో ఉంటుంది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అంటే ఎప్పుడు కలకలలాడే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎవరు లేక తలుపులు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అనేది ప్రస్తుతం ఎవరు ఆధీనంలో ఉంది అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. మున్సిపల్లో ఉందా, లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉందా, లేదంటే ఆర్ఎన్బి వాళ్ళ ఆధీనంలో ఉందా అనేది మాత్రం ఎవరికి కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎవరు ఆధీనంలో ఉంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ స్థానిక మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఇక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి అప్పుడు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అయితే దాన్ని కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ అనే దానిలో కేసీఆర్ అనే దాన్ని హైలైట్ చేస్తూ మనకు పింక్ కలర్ లైటింగ్ పెట్టడం జరిగింది. అయితే తర్వాత ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చాయి, ప్రభుత్వం మారింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల తర్వాతనే దీన్ని కేసీఆర్ అనే దానిపైన ఒక చర్చ జరిగింది. సో అది వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు దీన్ని తొలగించి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కరీంనగర్ అని చెప్పేసి దీనికి నామకరణం చేశారు. అప్పుడు దానిపైన చాలా దుమారం జరిగింది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. వాళ్ళు ప్రెస్ మీట్లు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నారు. అంతా క్లోజ్ అయిపోయింది మ్యాటర్. అయితే ప్రస్తుతం ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో పనిచేయడానికి సిబ్బంది లేక, అంటే ఓడవడానికి కూడా ఎవరు లేక మనం చూసుకోవచ్చు. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు వచ్చే కరీంనగర్ అతిథి గృహం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఊడడానికి ఎవరు లేక ఇక్కడ ఇందులో మీరు చూసుకోవచ్చు. చెత్త చెదారం కూడా మొత్తం అందులో పడిపోయిన దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ప్రస్తుతం ఇది ఎవరు ఆధీనంలో ఉంది అనేది క్లారిటీ మాత్రం ఎవరికి లేదు. దీనిపైన మనం కరీంనగర్లో కొంతమంది నాయకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదే ఇష్యూపై మనం అసలు మాట్లాడదాం. ప్రస్తుతం మనతోని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ప్రస్తుతం అసలు ఎవరి పరిధిలో ఉంది? ఇందాక నేను వెళ్ళి చూశాను ఆర్ఎన్బి గెస్ట్ హౌస్. ఒకప్పుడు కలకాల అడుగుతుంటుంది, ఇప్పుడు లోపలికి వెళ్తే నిర్మానుష్యంగా ఉంది. అసలు ఎవరు కూడా తలుపులు మూసి ఉన్నాయి. ఇక్కడ చూస్తే కూడా చెత్త చెదరం ఎవరు ఊడవలేని పరిస్థితి కూడా ఉంది. అసలు ఎవరి ఆధీనంలో ఉండాలి? ప్రస్తుతం ఎవరి పరిధిలో ఉంది ఆర్ఎన్బి? మీ నోట్లకెళ్ళి వస్తుంది ఆర్ఎండ్బి అని. ఆర్ఎండ్బి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వారిదే స్థలం. అది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వారే చూసుకోవాలి. ఎందుకంటే మా మున్సిపల్ గెస్ట్ హౌస్ మాకు సపరేట్ ఉన్నది. మున్సిపల్ గెస్ట్ హౌస్ దగ్గర అది చూసేసి షాపింగ్ కాంప్లెక్స్ ప్రపోజ్ చేసినాం. ఇప్పుడు మాకు ఎలాంటి మున్సిపల్ గెస్ట్ హౌస్ కూడా లేదు. అది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వచ్చిన కట్టిన దానిలో ₹1 కూడా మా మున్సిపల్కి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది. దాంతో కొత్త గెస్ట్ హౌస్ కట్టిండ్రు. స్థలం ఆర్ఎండ్బిది. బోర్డు కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పెద్ద బోర్డు ఉన్నది వాళ్ళకు.
వాళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే మాకు మా ఆస్తి అని ఉంటే, మా స్థలం ఉంటే, మా డబ్బుతో ఇన్వాల్వ్ కట్టి ఉంటే మా బాధ్యత ఉంటుంది. కాబట్టి మాకు ఎలాంటి బాధ్యత కానీ ఎలాంటి రెస్పాన్స్ కూడా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పట్ల లేదు. అది పూర్తిగా రోడ్లు భవనాల శాఖ వారు చూసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. అంటే దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఒకప్పుడు ఎంప్లాయీస్తో చాలా ఉండేది, ఇప్పుడు అందులో ఎవరు లేని పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు? అప్పుడు ఎంప్లాయీస్ కూడా గతంలో కూడా 3-4 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు పాత గెస్ట్ హౌస్ ఉన్నప్పుడు. దాని తదనంతరం కొత్త గెస్ట్ హౌస్ కట్టిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కర్నల్ గారు మరి ఇంత పెద్ద గెస్ట్ హౌస్ కట్టాము, దీన్ని మెయింటెనెన్స్ చాలా కష్టం అవుతుంది అని అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశిస్తే ఆ మున్సిపల్ కమిషనర్ గారు ఒక 1 year కోసం మున్సిపల్ పరంగా కొంతమందిని 10 మంది 12 మందిని అవుట్ సోర్సింగ్ సిబ్బంది 1 year కోసం పెట్టినాం. 1 year టైం అయిపోయింది, వాళ్ళని తీసేసినాం. మాకు ఎలాంటి సంబంధం లేదు. అప్పుడు కలెక్టర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు బాస్ కాబట్టి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్ నుంచి పెట్టినాము. అది కూడా 1 year కోసం మేము కౌన్సిల్ రిజల్యూషన్ చేసి తీసుకున్నాము. 1 year తర్వాత చేసినాం. వాళ్ళకు కూడా వాళ్ళతో పని కూడా గతంలో ఎన్నికలప్పుడు కావచ్చు ఇతరాతర కూడా పనులు చేసుకున్నారు. వాళ్ళ శాలరీస్ కూడా ఇవ్వలేదు. వాళ్ళకు 1 year పని చేస్తే వాళ్ళకి 5 నెలల శాలరీస్ కూడా ఇవ్వలేదు. అది జిల్లా యంత్రంగా చూసుకుంటారు కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఓవరాల్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కాబట్టి మెయింటెనెన్స్ ఓన్లీ క్లీనింగ్ కోసం కొంతమంది వర్కర్స్ పెట్టిన 1 year కోసము వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మాకు జిల్లా ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ అఫీషియల్గా మాకు కనుక రిక్వెస్ట్ చేస్తే అఫీషియల్ కరస్పాండెన్స్ కనుక చేస్తే తప్పకుండా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మేము పాటించాలి. కాబట్టి వారి ఆదేశాల ప్రకారంగా తప్పకుండా కూడా మళ్ళీ మేము అంటే మేము మెయింటెనెన్స్ కోసం మిగతా బుకింగ్స్ కానీ ఆర్ఎండ్బి గెస్ట్ బుకింగ్స్ కానీ దాని ఇతరత్ర వ్యవహారాలతో మాకు సంబంధం లేదు. క్లీన్లీనెస్ చేయడం మా బాధ్యత కాబట్టి కరీంనగర్ నగరంలో మిగతా చోట్ల ఏ విధంగా అయితే క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నాం అదేవిధంగా మెయింటైన్ చేయడానికి సిద్ధంగానే మాకు అఫీషియల్గా కరస్పాండెన్స్ తోటి అఫీషియల్గా జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం నుంచి కానీ కమ్యూనికేషన్ వస్తే ఆలోచిస్తాం. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, ఎలాంటి ఆదేశాలు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వ్యవహారంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళ రమేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అనేది ప్రజెంట్ ఎవరి పరిధిలో ఉంది? అసలు దీనిపైన ముందుగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న లాస్ట్ 5 years బ్యాక్ దాన్ని రెనోవేషన్ చేసి మొత్తానికి పాత ఆర్ఎండ్బి ఆఫీస్ తీసేసి కొత్తగా నిర్మించినటువంటి కేసీఆర్ పేరు పెట్టి నామకరణం చేసి కేసీఆర్ గెస్ట్ హౌస్ అని చెప్పి పెట్టిండ్రు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ గెస్ట్ హౌస్ అనేది తీసేసి ఆ పేరు తీసేసి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అని చెప్పి నామకరణం చేసిండ్రు. అక్కడి వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఏంటంటే గతంలో మా మున్సిపల్ సిబ్బంది ఇచ్చే దాదాపు 10 నుంచి 12 మంది ప్రైవేట్ కార్మికులను పెట్టి దానిలో పనిచేయడం జరిగింది. కానీ తర్వాత వాళ్ళందరినీ కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒకటే ఒక అటెండర్ వెంకటేశం అనే వ్యక్తి ఉంటుండ్రు. నిజంగా కూడా కొన్ని కోట్ల రూపాయలతో ఇలా ప్రజల డబ్బులతోని గెస్ట్ హౌస్ కట్టినటువంటి ఆ గెస్ట్ హౌస్ను కనీసం ఇప్పుడు ఆ పక్షులు పందులు వచ్చి పడుకునే పరిస్థితి అయిపోయింది. ఎక్కడ కూడా మనుషులు లేకుండా అయిపోయినారు. అందులో కరైనటువంటి కార్మికులు లేక ఆ గెస్ట్ హౌస్ కూడా మొత్తం మూతపడే పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దాని మీద చర్యలు తీసుకొని ఆ గెస్ట్ హౌస్ సంబంధించిన కార్మికులను పెంచాలి. అదేవిధంగా మరి గతంలో మరి సందడిగా ఉండే ఎంపీ సభ్యులు కానీ లేకపోతే ఎమ్మెల్యే సభ్యులు కానీ ఎవరైనా కూడా వస్తే ఖచ్చితంగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో బస చేసేది. అట్లాంటి సంస్కృతి పూర్తిగా లేకుండా అయిపోయింది. ప్రస్తుతానికి అది అంతా కూడా రెవెన్యూ పరిధిలో ఉంది. రెవెన్యూ వాళ్ళు చూస్తారు కాబట్టి ఇప్పటికైనా దాని మీద అధికారులు చర్యలు తీసుకోవాలిగా మేము కోరుతా ఉన్నాం. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుజిత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ప్రజెంట్ కాంగ్రెస్ నాయకుల అదే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే తయారైందంటగా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? అంటే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి ఏం ప్రాబ్లం ఏందో అర్థం అవ్వట్లేదు. అది ఒక 5 star హోటల్ లాగా బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు నాణ్యత లోపాలతోనే కట్టారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాగానే అది ఎవరో గుత్తాధిపత్యం లెక్క కేసీఆర్ అని పెట్టుకున్నటువంటి బోర్డుని ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి ఒక ప్రభుత్వ ఆస్తిని మనం వెంటనే దాన్ని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లాగా బోర్డు కూడా మార్చడం జరిగింది. చాలా క్లీన్గా గ్రీన్గా చాలా మంచిగా మెయింటెనెన్స్ ఉంది. ఇప్పుడు ఎవరికి ఎక్కడ సమస్య వచ్చింది? కేవలము ఇది ఆ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇన్ని రోజులు దాన్ని గెస్ట్ హౌస్ని అంటే ఒక అఫీషియల్ గెస్ట్ హౌస్ని వాళ్ళ క్లబ్గా మార్చుకున్నట్టున్నారు. ఇన్ని రోజులు చాలా ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. మేము ఏ రోజు కూడా మేము వాళ్ళ మీద ఆరోపిస్తలేం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఒక అఫీషియల్ పర్పస్ కింద ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చలేనట్టు. అంటే అక్కడ అందులో ఊడవడానికి కూడా ఎవరు లేక మొత్తం అంత చెత్తా చెదరంతో పడిపోయి ఉంది. దీనికి కారణం కాంగ్రెస్ అన్నట్టుగా చెప్తున్నారు.
ఎంప్లాయీస్ కూడా అందులో ఎవరు కనిపించట్లేదు, డోర్ మొత్తం క్లోజ్ చేసి ఉంది. అయితే ఇదొకటే విషయం కాదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొంతమంది గుత్తాధిపత్య చేతిలో ఉందని చెప్పి దాన్ని తీసుకెళ్లి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు దానికి బాస్. ఇప్పుడు కలెక్టర్ గారు బాస్. ఆటోమేటిక్గా కింద సబార్డినేట్ గా ఆర్డీఓ గారు దాన్ని చూసుకుంటారు. మీరు కావాలంటే అడగండి. తర్వాత ఏదైతే వారధి అని ఉందో, వారధి ద్వారా కొంతమంది అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఉన్నారా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కార్పొరేటర్లు ఎవరైతున్నారో వాళ్ళ మనుషుల్ని కొంతమందిని వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడానికి వాళ్ళు వారధి ద్వారా తీసుకొచ్చి ఆర్ఎండ్బిలో పెట్టి ఆ ఆర్ఎండ్బిని వాళ్ళు ఇల్లులాగా మార్చుకున్నారు. సో ఆరోపణలు వాస్తవం అవన్నీ. ఆ రోజు చాలా మంది జర్నలిస్టులు కూడా ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. సో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి ఎవరెవరైతే ఆ కార్పొరేటర్లు వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని దాన్ని ఇంటిలాగా మార్చి వాడుకుంటున్నారో అప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తాం, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది డిపార్ట్మెంట్ చేసింది, పార్టీ లేకపోతే వేరే సీఎం గారు చేసేది ఉండదు. డిపార్ట్మెంట్ ఆర్డీఓ గారు ఏం చేసిందంటే ఎవరైతే కార్పొరేటర్లకే వాళ్ళు పని మనుషులుగా అక్కడ వ్యవహరిస్తున్నారో వాళ్ళని తీసేయడం జరిగింది. బట్ ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి పర్మనెంట్ స్టాఫ్ ఉన్నారు, సీనియర్ స్టాఫ్ ఉన్నారు. మీరు వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు ఇంకా ఉన్నారు. సో బాగానే ఉంది మెయింటెనెన్స్. ఇప్పటికీ రెగ్యులర్గా మంత్రులు వస్తున్నారు. రీసెంట్గా కూడా మీరు చూసుకుంటే శ్రీధర్ బాబు గారు కానీ, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇట్లా ఎవరు వచ్చినా ఉంటున్నారు. అలాగే మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆయనకి ఇక్కడ ఇల్లు ఉంది కదా మంగమ్మ తోట్ల, అయినా కానీ ఆయన ఆర్ఎండ్బి పర్యవేక్షణ మంచిగా ఉందా లేదని చెప్పి రెగ్యులర్గా నెలకొకసారి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వస్తున్నారు. మీరు కనుక్కోండి. ఎమ్మెల్యేలు మన కవంపల్లి సత్యనారాయణ గారు కూడా అక్కడికి విజిట్ చేస్తున్నారు, మేడిపల్లి సత్యం గారు కూడా విజిట్ చేస్తున్నారు. సో ఎవరు దాన్ని నిర్లక్ష్యం చేయలేదే, మంచిగానే ఉంది ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ని వాళ్ళ గెస్ట్ హౌస్ లెక్క మార్చుకోవడం జరిగింది. కేసీఆర్ అని చెప్పి బోర్డు పెట్టుకోవడం జరిగింది. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కుమ్మక్కయి వాళ్ళ మనుషుల్ని వారధి ద్వారా అందులో ఇరికిచ్చి వాళ్ళు ఇంట్లో పని చేయించుకోవడం కాక ఈ గెస్ట్ హౌస్ కూడా వాళ్ళు ఇల్లులాగా మార్చుకున్నారని చెప్పి ఆరోపణలు చాలా వచ్చినాయి. ఇప్పుడు అది లేదు కదా, వాళ్ళకి అవకాశం లేదు, అందుకని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో టీడీపీ సీనియర్ నాయకులు కల్లెడాబు ఆగే గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అనేది క్లారిటీ ఉందా, అసలు ఎవరి దగ్గర ఉందండి? కన్మార్ జిల్లా కేంద్రంలో గతంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ను కూల్చివేసి కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మాణం చేసినటువంటి ఇప్పుడు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఎవరి కంట్రోల్లో ఉన్నదో ఎవరికి బోధపడడం లేదు. ఎప్పుడు చూసినా అది నిర్మానుష్యంగానే ఉంటున్నది. అంటే మేము అనుకుంటున్నాం అంటే నిర్మానుష్యంగా ఉండటం వల్ల అతిథులు ఎవరు వస్తలేరు కాబట్టే ఆ స్థితిలో ఉన్నదని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు తెలిసినటువంటి విషయం ఏంటంటే అది ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరి దగ్గర పోయి ఎవరైనా అతిథి వస్తే ఎవరి దగ్గర బుక్ చేసుకోవడం అనేది కొంత అది సందిగ్ధంలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా సందిగ్ధంలో ఎందుకు పెట్టడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టినటువంటి ఆ యొక్క ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఈనాడు అది కొంత శిథిలావస్థలో చేరుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కనీసం దాన్ని ఊడ్చేటువంటి వాడు, శుభ్రంగా చేసి పెట్టేవాడు ఎవరు లేకపోవడం, కేవలం ఒక్కడే అక్కడ ఎంప్లాయ్ ఉండడం, ఆ ఎంప్లాయ్ కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉండడం వల్ల ఎప్పుడు చూసినా అది తాళం వేయడం జరుగుతుంది. లోపల కూడా తాళం వేయడం జరుగుతుంది, గేటు కూడా తాళం వేయడం జరుగుతుంది. ఎందుకు అవి అయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో ప్రజలకు అర్థం కావడం లేదు. కానీ ఎవరైనా అతిథి వస్తే ఎవరి దగ్గర బుక్ చేసుకోవడం, గతంలో ఉన్నటువంటి పాత ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ చాలా బాగుండే, ఎప్పుడు కూడా కలకలాడుతుండే, వచ్చేపోయేటప్పుడు రాకపోకలు సాగిస్తూ ఉండే. అది మొత్తం అప్పుడు ఆర్ఎండ్బి మెయింటైన్ చేసింది. మంచిగానే చెడైనా అక్కడ ఒక ఏఈ గారు ఉంటుండే, ఏ గారు దాన్ని నిర్మాణ కార్యక్రమం చూసుకుంటుండే, మెయింటైన్ చూసుకుంటుండే. కానీ ఇవాళ కొత్తగా అయిన తర్వాత దానికి ఏదో కేసీఆర్ బిల్డింగ్ అని దాన్ని ఏదో పేరు పెట్టి వాళ్ళ ప్రబలోభాల స్వార్థం కొరకు పెట్టింది తప్ప అది ఇంకోటిగా సరే పెడితే అది మళ్ళీ మార్చింది గవర్నమెంట్ వచ్చాక అది వేరు విషయం. కానీ ఉన్నటువంటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి పెట్టినటువంటి బిల్డింగును ఎవరు ఉపయోగం చేసుకోవాలి, ఎవరికి ఉపయోగం అవసరం ఉన్నదో ఎవరి దగ్గర పోయి మరి బుక్ చేసుకోవాలనో చెడుదలం అవుతుంది. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర పోయి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ దగ్గర పోయి చేసుకోవాలన్నా, లేకుంటే ఆర్డీఓ దగ్గర చూసుకోవాలన్నా, రెవెన్యూ దగ్గర పోనా, ఎంఆర్ఓ దగ్గర పోనా, కలెక్టర్ దగ్గర పోయి చేసుకోవాలన్నా, ఎవరి దగ్గర కూడా చేయించుకునే క్లారిటీ నేటి వరకు లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే అది ఎక్కడో లేదు, జంగాలో లేదు, జిల్లా కేంద్రంలో ఉన్నది. జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు నిర్మాణం చేసేటువంటి ప్రజలందరికీ ఉపయోగపడాలి కదా. కనీసం వచ్చేపోయే అటువంటి అతిథులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మరి రాజ్యసభ మెంబర్లకు, పార్లమెంట్ సభ్యులకు ఎవరికొకరికి ఉపయోగపడే రీతిలో ఉండాలి. ఉన్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అటువంటి సార్థకత ఉన్నట్టు మాకు కనబడలేదు. ఏదేమైనా ప్రభుత్వం స్పందించి దీని మీద మరి ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చిందన్న దాని మీద కనీసం మరి ఎంక్వైరీ చేసి దానికి తగిన విధంగా తగిన వసతులు కల్పించారు కావచ్చు. ఇంకేమైనా లోపాలు ఉంటే సరిదిద్ది తగినటువంటి సిబ్బందిని అక్కడేసి నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా, నిరంతరం శుభ్రంగా ఉండే విధంగా, ఎవరు వచ్చినా మరి సాదాసీదాగా బుక్ చేసుకుని అందులో ఉండేటువంటి విధంగా మీరు చొరవ తీసుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ జరుగుతుంది.